ఇప్పుడు ఉప్పు చేప వేపుకుందామండి. మేము హై స్కూల్కి వెళ్ళే టైంలో సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి అన్నం కూర ఉండేది కదండి. ఇంకేం చేయాలో తెలియక చేపలు ఉంటే ఇలా చేప చక్కగా వేయించేసుకుని ఇందులో కొంచెం ఉప్పు కారం పెట్టుకుని ఎండు చేపతో తినేసేవాళ్ళమండి. ఆ టేస్ట్ వేరు. ఒకవేళ ఎండు చేప లేకపోతే ఇలా నూనె వేసుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుని ఇలా వేయించేసుకుని తినేసేవాళ్ళమండి. చాలా బాగుండేది. ఇది మా వారికి ఉప్పు చేప పప్పుచారు చాలా ఇష్టం అండి. ఇది ఆయన కోసం ఆయనకి అంకితం. అవి చక్కగా వేగిపోయినాయండి. ఇందులో కారం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కనుక ఆపేసి స్టవ్ ఆపేసి కొంచెం ఇలా చేసుకోవాలంతే. అంతేనండి, ఉప్పు చేప రెడీ. పప్పుచారు కూడా